ఈ ఏడాది నీట్ పరీక్షల ఫలితాలలో తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు వచ్చాయి. టాప్ 100 ర్యాంకుల్లో 6 ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఉత్తరాదికే అత్యధికంగా ర్యాంకులు వచ్చాయి. కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్ 100లో 6 విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్బా కార్తిక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. అలాగే కొడవాటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్, దేశిన సూర్యచరణ్ 59, పొదిలపు అవినాష్ 64, ఎర్రా సమీర్ కుమార్ 70, తుమ్మూరి శివ మణిదీప్ 92వ ర్యాంకులు సాధించారు. వీరుగాక కారుమంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు. ఈసారి నీట్ యూజీ పరీక్షలో టాప్ 10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ టాపర్ గా నిలవగా మధ్యప్రదేశ్ కు చెందిన ఉత్కర్ష్ అవాదియా 2వ ర్యాంక్, మహారాష్ట్ర విద్యార్థి కృషంగ్ జోషి 3వ ర్యాంక్, ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ జా 4వ ర్యాంక్, అవికా అగర్వాల్ 5వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది నీట్ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్టీఏ వెల్లడించింది. 720 మార్కులకు గాను 144 నుంచి 686 మార్కులు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా ఏపీలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 6,500 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాకు పోగా మిగిలిన 85% సీట్లను రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు. అలాగే ప్రైవేటు కాలేజీల్లో సగం సీట్లను కన్వీనర్ కోటా కింద, మిగిలిన సగం యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. గత ఏడాదితో పోలిస్తే నీట్ 2025 పేపర్ ఎంతో కఠినంగా ఉంది. దీంతో విద్యార్థులు సాధించిన స్కోరు కూడా గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో ర్యాంకు ఎక్కువ వచ్చినా సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ మెరిట్ లిస్టు విడుదల చేశాక ఈ విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది.